హలో ఆల్, వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలనో మీకు చూపిస్తా. సేమ్ ఇట్లనే ఫాలో అవ్వండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ చికెన్ క్వాంటిటీ వచ్చేసి 1.5 కిలో. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలనో మంచిగా చూడండి, ఎంతెంత వేయాలనో నేను చెప్తా. చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు మీ ఇంట్లో కారం మా ఇంట్లో కారం ఒకటి కాదు. మేము కొన్న కారం వాడవచ్చు, మీరు పట్టించుకున్న కారం వాడవచ్చు, లేదా మేము పట్టించుకున్న కారం వాడవచ్చు, మీరు కొన్న కారం వాడవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పినంత వేస్తే టేస్ట్ ఎట్లా సెట్ అవుతుంది? ప్రాసెస్ ఫాలో కావాలి కానీ క్వాంటిటీస్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎట్లా వేసుకోవాలనో చెప్తా. మీరు ఇంట్లో చికెన్ కర్రీ వండుకుంటారు, ఆ చికెన్ కర్రీలో ఉప్పు కారం ఎంత వేస్తారో దానికంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. నా దగ్గర నిమ్మకాయలు లేవని కొంచెం నిమ్మప్పు వేసిన. నేను వేసింది హోమ్ మేడ్ గరం మసాలా. మీరు కావాలంటే నార్మల్ బయట దొరికే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ ఎక్స్ట్రానే. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఇది. కర్రీలో వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. అయితే పెరుగు ఈ చికెన్ క్వాంటిటీకి 250 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది మొత్తం పడుతుంది. 2 కానీ 3 పెద్ద సైజు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ చూసిరు కదా, ఇది ఎక్కువ లూజ్గా ఉండొద్దు, ఎక్కువ టైట్గా కూడా ఉండొద్దు. ఇది పక్కన పెట్టేసి రైస్ ప్రిపేర్ చేసి, రైస్ విషయానికి వస్తే ప్లెయిన్ వాటర్లో మీ టేస్ట్కి తగినట్టు ఓల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం అల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. మరిగే నీళ్ళలో గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బిర్యానీలో మసాలా ఎక్కువ కావాలనుకుంటే చికెన్, రైస్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మసాలా ఎక్కువ వద్దు అనుకుంటే 1.5 కిలో చికెన్కి 2 kgs రైస్ వాటర్లో కొంచెం ఉప్పు, నూనె వేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ ఆయిల్ ఇట్లా ఫ్లోట్ అయ్యి ఉందంటే ఆయిల్ సరిపోయినట్టు, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఏమైంది ముక్కలు దోలాడుతుంది అనుకుంటురా? అవును, మనకు కావాల్సిన పీసెస్ అన్నీ ఒక సైడ్ పెట్టుకుంటే అన్నం అంతా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ సైడ్ గుర్తుపెట్టుకోనికే మనం ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. అట్లా చేస్తే మనకు కావాల్సిన ముక్కలు దొరుకుతాయి, అన్నం కూడా డిస్టర్బ్ కాదు. చూసారు కదా, ఇట్లా మనం మరిగే నీళ్ళలోనే రైస్ వేసినాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు అన్నం ఉడకనికే. మ్యారినేషన్ ఎంత ఇంపార్టెంటో రైస్ కరెక్ట్ టైంకి దింపడం అంత ఇంపార్టెంట్. ఇట్లా చూపించినట్టు 70% రైస్ కుక్ కావాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని మంచిగా ఇట్లా వేసుకోవాలి. మనము ఆయిల్ వేసినాం కాబట్టి రైస్ అతుక్కుంటలేదు చూడండి, ఇట్లా పొడి పొడిగా ఉంది. అండ్ రైస్ ఎప్పుడు ఒక్క దగ్గరికి ఇట్లా ముద్దలాగా వేయొద్దు. రైస్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. రైస్ మొత్తం వేసుకోవడం అయిపోయిన తర్వాత పైనుంచి నెయ్యి వేసుకొని, మీకు అవసరం అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని, లేకపోతే అది స్కిప్ చేయవచ్చు. మూత పెట్టుకొని దమ్కి పెట్టుకునే టైం ఇది. కింద ఏదైనా పెంక పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. నెక్స్ట్ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ మొత్తం సిమ్లో పెట్టండి. టోటల్ 45 మినిట్స్ దాన్ని అయితే డిస్టర్బ్ చేయొద్దు. గుడ్డిగా ఈ టైమర్ ఫాలో అయిపోండి. గుర్తు గురించి గుర్తుంది కదా, అంతే. ఇంకా ఇట్లుంటుంది. నా ఛానల్లో చికెన్ మండి రెసిపీ కూడా ఉంది, ఎవరికైనా కావాలంటే అది చెక్అవుట్. నా రెసిపీస్ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.